హలో ఎవ్రీవన్, టుడే ఫిబ్రవరి 28, 2024 లాస్ట్ టెట్ బిట్స్ చూస్తున్నాము మనము. దాంట్లో ఈరోజు ఈవీఎస్ బిట్స్ని డిస్కషన్ చేస్తున్నాము. లాస్ట్ వీడియోలో సిడిపివి చెప్పాము, తెలుగు చెప్పాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన సూర్య ఎడ్యుకేషన్ ఛానల్లో వెళ్ళి చూడండి. ఈరోజు ఈవీఎస్ బిట్స్ చూస్తే దాంట్లో ఫస్ట్ చూడండి. ఉడికించిన కోడిగుడ్డులో పసుపు రంగు భాగాన్ని ఆవరించి ఉండే తెల్లని పదార్థం. ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 ప్లాస్మా, ఆప్షన్ 2 జెల్లీ, ఆప్షన్ 3 ఆల్బుమిన్, ఆప్షన్ 4 సోనా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఆల్బుమిన్. నెక్స్ట్ బిట్ చూడండి. ఖరీఫ్ పంట పండించే కాలం. ఆప్షన్ 1 వేసవికాలం, ఆప్షన్ 2 వర్షాకాలం, ఆప్షన్ 3 వసంతకాలం, ఆప్షన్ 4 శీతాకాలం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 వర్షాకాలం. నెక్స్ట్ బిట్ చూడండి. 4 సెకండ్లలో 40 సార్లు డోలనం చేసే లోలకం యొక్క పౌనపుణ్యం. ఆప్షన్ 1 4 హెర్జులు, ఆప్షన్ 2 1 హెర్జు, ఆప్షన్ 3 10 హెర్జులు, ఆప్షన్ 4 8 హెర్జులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 10 హెర్జెస్. అయితే దీనికి సొల్యూషన్ చూడండి. మనకు పౌనపుణ్యం తీసుకున్నట్లయితే మొత్తం డోలనాల సంఖ్య బై మనకు మొత్తం సమయం వస్తుంది. ఆ ప్రకారంగా చూసుకుంటే మనకు మొత్తం డోలనాల సంఖ్య ఎంత ఉంది? 40 కదా. కాబట్టి 40 బై మనకు లోలకాలు ఎంత? 4 కాబట్టి 4 వేసుకున్నాము. దీన్ని చేస్తే మనకి ఏమవుతుంది అంటే 4 1 4, అది 4 10s అవుతాయి కాబట్టి 10 హెడ్జెస్ అనేది వస్తుంది. అంటే దీనికి ఆన్సర్ 10 హెడ్జెస్. నెక్స్ట్ బిట్ చూడండి. భూమి యొక్క పైపొర. ఆప్షన్ 1 కేంద్రకం, ఆప్షన్ 2 వాతావరణం, ఆప్షన్ 3 భూపటలం, ఆప్షన్ 4 భూప్రవారం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 భూపటలం. నెక్స్ట్ బిట్ చూడండి. ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా కూడా శ్వాసించే జీవి. ఆప్షన్ 1 మానవుడు, ఆప్షన్ 2 కప్ప, ఆప్షన్ 3 కుక్క, ఆప్షన్ 4 వానపాము. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 కప్ప. నెక్స్ట్ బిట్ చూడండి. ఎలక్ట్రిక్ హీటర్లో ఉండే తీగ చుట్ట. ఆప్షన్ 1 ఫిలమెంట్, ఆప్షన్ 2 ఎలిమెంట్, ఆప్షన్ 3 వలయం, ఆప్షన్ 4 స్ప్రింగ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ఎలిమెంట్. నెక్స్ట్ బిట్ చూడండి. కేవలం ఒక పెద్ద డిస్క్ ఆకారం కండర పాదంతో కదిలే జంతువు. ఆప్షన్ 1 వానపాము, ఆప్షన్ 2 బొద్దింక, ఆప్షన్ 3 నత్త, ఆప్షన్ 4 తాంబేలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 నత్త. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక అపారదర్శక వస్తువు కాంతి మార్గంలో వచ్చినప్పుడు అది ఏర్పరిచేది. ఆప్షన్ 1 నీడ, ఆప్షన్ 2 ఇంద్రధనుసు, ఆప్షన్ 3 ప్రతిబింబం, ఆప్షన్ 4 ఎండమావి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 నీడ. నెక్స్ట్ వన్ చూడండి. బట్టలు కుట్టేటప్పుడు దర్జీ వాడే పనిముట్టు. ఆప్షన్ 1 తాఫీ, ఆప్షన్ 2 కొడవలి, ఆప్షన్ 3 రంపం, ఆప్షన్ 4 బాబిన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 బాబిన్. నెక్స్ట్ బిట్ చూడండి. ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతాన్ని ఆంధ్ర కాశ్మీర్ అంటారు. ఆప్షన్ 1 హర్సలి హిల్స్, ఆప్షన్ 2 కోనసీమ, ఆప్షన్ 3 లంబసింగి, ఆప్షన్ 4 చింతపల్లి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 లంబసింగి. నెక్స్ట్ బిట్ చూడండి. ప్రయాణంలో తమ శక్తిని కోల్పోకుండా ఉండటానికి వలస పక్షులు ఈ ఆకారంలో ప్రయాణిస్తాయి. ఆప్షన్ 1 యు ఆకారం, ఆప్షన్ 2 ఎల్ ఆకారం, ఆప్షన్ 3 వి ఆకారం, ఆప్షన్ 4 ఎం ఆకారం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 వి ఆకారం. నెక్స్ట్ బిట్ చూడండి. పక్షి ఖండం అని పిలువబడే ఖండం. ఆప్షన్ 1 ఆస్ట్రేలియా, ఆప్షన్ 2 దక్షిణ అమెరికా, ఆప్షన్ 3 ఉత్తర అమెరికా, ఆప్షన్ 4 ఆఫ్రికా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 దక్షిణ అమెరికా. నెక్స్ట్ బిట్ చూడండి. పంజాబ్ను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విలీనం చేసుకున్న సంవత్సరం. ఆప్షన్ 1 1853, ఆప్షన్ 2 1849, ఆప్షన్ 3 1857, ఆప్షన్ 4 1847. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 1849. నెక్స్ట్ బిట్ చూడండి. సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 కృష్ణా నది అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఆప్షన్ 2 పెన్నా నది మహారాష్ట్రలో కలుస్తుంది. ఆప్షన్ 3 కావేరీ నది పశ్చిమ బెంగాల్లో కలుస్తుంది. ఆప్షన్ 4 గంగా నది హిమాలయాల్లో జన్మిస్తుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 గంగా నది హిమాలయాలలో జన్మిస్తుంది. నెక్స్ట్ బిట్ చూడండి. వెల్లి కొండలు ఈ జిల్లాలో కలవు. ఆప్షన్ 1 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆప్షన్ 2 కృష్ణా, ఆప్షన్ 3 అనంతపురం, ఆప్షన్ 4 చిత్తూరు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు. నెక్స్ట్ బిట్ చూడండి. నాగార్జున సాగర్ డ్యామ్ యొక్క ఎడమ కాలువ. ఆప్షన్ 1 జవహర్లాల్ కాలువ, ఆప్షన్ 2 వల్లభాయ్ కాలువ, ఆప్షన్ 3 గాంధీ కాలువ, ఆప్షన్ 4 లాల్ బహదూర్ కాలువ. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 4 లాల్ బహదూర్ కాలువ. నెక్స్ట్ బిట్ చూడండి. వీరి యొక్క సాంఘిక ఆర్థిక విద్యా స్థాయిలను జస్టిస్ రాజేందర్ సచార్
కమిటీ పరిశీలించింది. ఆప్షన్ 1 హిందువులు, ఆప్షన్ 2 ముస్లింలు, ఆప్షన్ 3 ఆదివాసులు, ఆప్షన్ 4 దళితులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ముస్లింలు. నెక్స్ట్ బిట్ చూడండి. రవాణా వాహనాలు నడపడానికి కావలసిన కనీస వయసు. ఆప్షన్ 1 18 సంవత్సరాలు, ఆప్షన్ 2 21 సంవత్సరాలు, ఆప్షన్ 3 24 సంవత్సరాలు, ఆప్షన్ 4 25 సంవత్సరాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 25 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ చూడండి. పల్లవ రాజ్యానికి రాజధాని. ఆప్షన్ 1 కాంచీపురం, ఆప్షన్ 2 బాదామి, ఆప్షన్ 3 మదురై, ఆప్షన్ 4 దేవగిరి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 కాంచీపురం. నెక్స్ట్ బిట్ చూడండి. భారత పార్లమెంట్ వీటిని కలిగి ఉంటుంది. ఆప్షన్ 1 రాజ్యసభ మరియు లోకసభ, ఆప్షన్ 2 రాజ్యసభ లోకసభ ప్రధానమంత్రి, ఆప్షన్ 3 రాజ్యసభ లోకసభ రాష్ట్రపతి, ఆప్షన్ 4 లోకసభ రాష్ట్రపతి ప్రధానమంత్రి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 రాజ్యసభ లోకసభ రాష్ట్రపతి. నెక్స్ట్ బిట్ చూడండి. భారతదేశంలో రోడ్డు భద్రతా వార్షోత్సవాలు ప్రతి సంవత్సరం ఈ నెలలో నిర్వహిస్తారు. ఆప్షన్ 1 జనవరి, ఆప్షన్ 2 మార్చి, ఆప్షన్ 3 మే, ఆప్షన్ 4 ఆగస్టు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 జనవరి. నెక్స్ట్ బిట్ చూడండి. ప్రజాస్వామ్యం ఆవిర్భవించిన దేశం. ఆప్షన్ 1 చైనా, ఆప్షన్ 2 బ్రిటన్, ఆప్షన్ 3 ఫ్రాన్స్, ఆప్షన్ 4 గ్రీసు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 గ్రీసు. నెక్స్ట్ బిట్ చూడండి. మాల్చింగ్, రాక్ డ్యామ్, షెల్టర్ బెల్ట్స్ అనేవి దీనిని సంరక్షించే పద్ధతులు. ఆప్షన్ 1 నేల, ఆప్షన్ 2 అడవి, ఆప్షన్ 3 భూగర్భ జలం, ఆప్షన్ 4 వన్యమృగాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 నేల. నెక్స్ట్ బిట్ చూడండి. భారత రాజ్యాంగంలోని 51A అధికరణ దీన్ని వివరిస్తుంది. ఆప్షన్ 1 ప్రాథమిక హక్కులు, ఆప్షన్ 2 ప్రాథమిక విధులు, ఆప్షన్ 2 ఆదేశ సూత్రాలు, ఆప్షన్ 4 రాష్ట్రపతి పాలన. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రాథమిక విధులు. నెక్స్ట్ వన్ చూడండి. శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు, మరల ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడమే అని చెప్పినవారు. ఆప్షన్ 1 రాబర్ట్ మెకార్థర్, ఆప్షన్ 2 A.W. గ్రీన్, ఆప్షన్ 3 J.B. కొనామ్ట్, ఆప్షన్ 4 కార్ల్ పియర్సన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 రాబర్ట్ మెకార్థర్. నెక్స్ట్ వన్ చూడండి. విషయ అవగాహనకు సంబంధించిన ప్రశ్నను గుర్తించండి. ఆప్షన్ 1 మొక్కలలో శ్వాసక్రియ గురించి మరింత తెలుసుకోవటానికి వృక్ష శాస్త్రవేత్తను ఏ ప్రశ్నలు అడుగుతావు? ఆప్షన్ 2 కొన్ని గృహ ఉపకరణాల చిత్రాలను గీయండి. ఆప్షన్ 3 చెరువులు ఎలా కలుషితమవుతాయి? ఆప్షన్ 4 పక్షులను కాపాడడానికి నువ్వు ఏం చేస్తావు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 చెరువులు ఎలా కలుషితమవుతాయి. నెక్స్ట్ బిట్ చూడండి. జ్ఞానాన్ని పాఠశాల వెలుపలి జీవితానికి అనుసంధించాలి అని నిర్దేశించింది. ఆప్షన్ 1 కార్ల్ పియర్సన్, ఆప్షన్ 2 క్లీజర్, ఆప్షన్ 3 NCF 2005, ఆప్షన్ 4 NPE 1986. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 NCF 2005. నెక్స్ట్ వన్ చూడండి. పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని అన్నది. ఆప్షన్ 1 నెహ్రూ, ఆప్షన్ 2 అంబేద్కర్, ఆప్షన్ 3 గాంధీ, ఆప్షన్ 4 ఠాగూర్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 గాంధీ. నెక్స్ట్ వన్ చూడండి. తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు తీసుకువెళ్ళే దృక్పథం. ఆప్షన్ 1 ఆగమనాత్మక, ఆప్షన్ 2 నిగమనాత్మక, ఆప్షన్ 3 విశ్లేషణాత్మక, ఆప్షన్ 4 సంశ్లేషాత్మక. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 సంశ్లేషాత్మక. లాస్ట్ వన్ చూడండి. ఈ స్వరూపాలు పసుపు పచ్చని రంగులో చూపబడతాయి. ఆప్షన్ 1 పర్వతాలు, ఆప్షన్ 2 మైదానాలు, ఆప్షన్ 3 పీఠభూములు, ఆప్షన్ 4 సముద్రాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 పీఠభూములు. ఇంతటితో అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో ఇదే పేపర్కి సంబంధించి మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్తో పాటు మనం ఆప్షన్స్ కూడా చూస్తూ వెళ్ళిపోదాము. మీ కనుక మా క్లాస్ నచ్చినైతే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.